పరిస్థితి వచ్చినా, ఎటువంటి అడ్డంకి వచ్చినా, ఎటువంటి ఆటంకం వచ్చినా గమనించండి, దేవుడు మనకు తోడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడనే నిశ్చయత మన హృదయంలో ఉన్నట్టయితే నేను గెలుస్తాను, నేను జయిస్తాను అనే నమ్మకంతో అనుభవపూర్వకంగా మనం ముందు కొనసాగలం. హల్లెలూయా, హల్లెలూయా. అనుభవ జ్ఞానము గురించే మనం ఆత్మీయంగా ఎదగాలి. నీకంటే నాకు ఎక్కువ బైబిల్ చదవడం కాదు. మీరు కొద్దిమంది 300 సార్లు చదువుండొచ్చు, కానీ ఓడిపోతున్నారు జీవితంలో. ఇంకోడు 2 సార్లు కూడా చదువుండడు, వాడు జయిస్తూ ఉంటాడు. ఎందుకు? దేవుడు నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదివావో దాన్ని బట్టి ఇవ్వటం లేదు నీకు జయం. నీ అనుభవ జ్ఞానాన్ని బట్టి, దేవుడు నువ్వు తెలుసుకున్న విధానాన్ని బట్టి, దేవుని యందు నీ విశ్వాసంలో ఎదిగావు కాబట్టి నువ్వు జయిస్తున్నావు. హల్లెలూయా. అందుకేమన్నాడు దేవుడు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఓ మాట ఉంది, చదవండి. అక్కడి దివారాత్రము దీన్ని ధ్యానించుడి, దివారాత్రము దీన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్లింప చేసుకొని, నీ మార్గమును వర్ధిల్లింప చేసుకొని. ఎవరు చేసుకుంటారండి? దేవుడు వర్ధిల్లిస్తాడు అంటం లేదు, నీవు నీ మార్గాన్ని నువ్వు వర్ధిల్లింపచే. దేన్ని బట్టి? ఈ యొక్క ధ్యానించడం వలన నీకు అనుభవ జ్ఞానంలో ఎదుగుతావు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ధ్యానించడం వలన నువ్వు దేవుణ్ణి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటావు కాబట్టి అనుభవిస్తావు దేవుణ్ణి. హల్లెలూయా. అందుకే దావీదు వచ్చి ఇక్కడ ఏమన్నాడు? ఏమంటున్నాడు? ఈ సున్నతి లేనటువంటి వాడు ఎంతటి వాడు అంటున్నాడు. ఇప్పుడు ఇంకా లోతుగా వెళ్దాం. ఏమంటున్నాడు వినండి ఇక్కడ. హల్లెలూయా. 32వ వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనెను. దావీదు సౌలు రాజాని సౌలుతో అంటున్నాడు. గమనించండి, ఇక్కడ యవ్వనస్తుడు, 17 ఏళ్ళ వయసు గలవాడు. దాన్ని మనం ఈ రోజుల్లో అట్లా మాట్లాడితే ఏమంటాం? ప్రైడ్ అంటాం. అవునండి, అహంకారం అంటాం. ఏంట్రా, నీ వయసు ఎంతో నీకు తెలుసా? నీ సైజ్ ఎంతో నీకు తెలుసా? మాకు చిన్న పప్పి ఉంది. వాడు ఒక చేతిలో ఎత్తేసుకోవచ్చు, మీరు చాలామంది చూసి ఉంటారు. ఆడు ఇంత పెద్ద కుక్కను చూసి కూడా పరిగెట్టేస్తుంటాడు వాడి మీదకి. అరే నీ సైజ్ అన్న నీకు తెలుసా అంటమ్మా. ఈజ్ oblivious టు హిస్ సైజ్. వాడికి తెలియదు. దావీదు, నా సైజు గురించి నువ్వు పట్టించుకోక సౌలు రాజు, నా బలముతో కాదు జరిగేది. ఆగండి, ఏమన్నా మళ్ళీ చదువు. నీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో చెప్పాను. దావీదు సౌలుతో అంటున్నాడు, అయ్యా నేను వెళ్తానండి. 17 ఏళ్ళ వయసు, యుద్ధ అనుభవం లేదు, యుద్ధ ఆయుధాలను వాడలేదు, కానీ ఆ రకంగా మాట్లాడడానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి? ఇప్పుడు చూడండి, గాడ్ ఈజ్ గుడ్ అంటామా అనమా? మీరందరూ గాడ్ ఈజ్ గుడ్ అనండి. మీలో సగం మందికి అది నిజంగా అర్థం కాలేదు, అనుభవం లేదు. గాడ్ ఈజ్ గుడ్ అనమన్నాను కాబట్టి అంటున్నారు. మీరు అనుభవించారా గాడ్ ఈజ్ గుడ్ అనేది? డూ యూ హ్యావ్ మీకు ఒక టెస్టిమనీ ఉందా? ఒక సాక్ష్యం ఉందా చెప్పడానికి, ఆ విధంగా మాట్లాడడానికి? ఆ దృఢ నిశ్చయత అనుభవం లేకపోతే అది ఉట్టి మాటలే, బలము లేని మాటలు, గొప్ప చెప్పుకోవడం తప్ప ఇంకేముండదు. గొప్ప కబుర్లు మాట్లాడడమే కాదు. దావీదు ఈ విధంగా మాట్లాడడానికి అనుభవం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ముఖ్యం. నేను మీ ఈరోజు మిమ్మల్ని సవాలు చేసేదేంటి, మిమ్మల్ని ప్రోత్సహించేది ఏంటంటే, మన కాంక్ష, మన తృష్ణ ఏమై ఉండాలంటే, ప్రభువా నాకు నీవు తెలుసుకోవాలి, నాకు నీతో ఒక అనుభవ జ్ఞానము కావాలి, మీలో అనుభవం కావాలి, అనుబంధం కావాలి. ఇది మన ఆశగా ఉండాలి. వినండి, ఇక్కడ సౌలు దావీదుతో విధంగా అంటున్నాడు. 33వ వచనం. ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. చూసారా, నీకు బలం చాలు. ఇప్పుడు చూడండి, దావీదును చూస్తున్నాడు సౌలు, కుర్రోడు. నువ్వు ఎంతటి వాడివి? చదువు, ఇంకా చదువు, చెప్తా. నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు అనుభవం అంత వయసు కూడా నీకు లేదు. వాడికున్న అనుభవం ఎంతో అంత వయసు కూడా నీకు లేదు. వాడిని నువ్వు ఎదురిస్తావు అంటున్నావంటి? ఇది జరిగే విషయం కాదు. సౌలు భయపడుతున్నాడు, దావీదు చనిపోతాడేమో, ఎందుకంటే యవనస్తుడు, బాలుడు. చదువు.
అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను దావీదు ఇప్పుడు అంటున్నాడు, అయ్యా వినండి ఒక మాట, నేను బాలుడినే, నాకు యుద్ధ జ్ఞానము లేదు, యుద్ధ ఆయుధాలు వాడలేదు, యుద్ధంలో ఎప్పుడు నేను పోరాడలేదు. కానీ ఒక విషయం మీరు వినాలి, చెప్పు. మీ దాసుడనైన నేను, నీ దాసుడనైన నేను నా తండ్రి గొర్రెలను కాయిచుండగా, నా తండ్రి గొర్రెలను కాయిచుండగా, సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుని పోవుచుండగా. చూసారా, ఒక సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, మందలోంచి ఒక గొర్రెని తీసుకొని వెళ్ళిపోతుంది. నేను దానిని తరిమి చంపి. ఆగండి ఏంటండి, నేను దాని నుంచి పరిగెట్టలేదు, దానిని నేను తరిమాను అంటున్నాడు. హల్లెలూయా. ఈ బాలుని యొక్క అనుభవం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఒక్కోసారి ఒక కుక్క వస్తేనే మన దగ్గరికి భయపడతాం. భయపడకూడదు అంటం లేదు, నేను చెప్తున్నా వినండి, అంటే ఉదాహరణకు వాడుతున్నాను. అంటే ఒకసారి గమనించండి, ఒక్కడే బాలుడు, అడవిలో ఎవరూ లేరు సాయపడడానికి, గొర్రెలు ఉన్నాయి, గొర్రెను తీసుకొని వెళ్ళిపోతుంది, వాడిని వెంబడిస్తున్నాడంట. ఎటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఎవరూ గమనించని సమయంలో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి, ఎవరూ లేని సమయంలో గొర్రెలతో ఎడారిలో లేకపోతే అడవిలో ఉన్నప్పుడు దేవునితో అనుబంధంలో ఎదుగుతున్న వ్యక్తి, దేవుని తెలుసుకుంటున్నటువంటి వ్యక్తి. అనేక కీర్తనలు రాశాడు. హల్లెలూయా. దేవుని గణపరుస్తూ ఆయన అనుభవంతో దేవుని ఏ విధంగా అనుభవించాడు ఆ అనుభవంతో కూడా రాశాడు. దేవుని ప్రవచన విధానంలో రాశాడు. హల్లెలూయా. ఆయన దేవుని తెలుసుకున్న వ్యక్తి. ఏదో బైబిల్ స్కూల్కి వెళ్ళి తెలుసుకునే జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానము. హల్లెలూయా. అనుభవ జ్ఞానము. ఏదో స్టేజ్ ఎక్కితే లైట్లు ఫ్లాష్ అవుతుంటే కొట్టే గిటార్ కాదు. ఎవరూ గమనించి వ్యక్తులు ఎవరూ లేనట్టు సమయంలో దేవుని ఆరాధిస్తూ దేవునిలో బలపడుతున్న వ్యక్తి. జనులారా వినండి, సంఘానికి వస్తే సరిపోదు, ఇది కూడా ప్రాముఖ్యమే. కానీ ఒంటరిగా దేవునితో సమయం గడపాలి. ప్రాముఖ్యంగా సమయం గడుపుతూ మీరు మిమ్మల్ని ఆత్మలో బలపరుచుకుంటూ ఆయన్ని తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం. ఆ సమయాల్లో ఎవరూ లేనటువంటి సమయాల్లోనే నువ్వు దేవుణ్ణి ఇంకా ఎక్కువగా తెలుసుకోగలవు. దేవుని స్వరము చాలా మెల్లనైనటువంటి స్వరం. ఆయన ప్రత్యేకంగా మనం ఒక స్థలానికి వెళ్ళి దేవుని యందు సమయం గడిపినప్పుడు ఆయన స్వరము ఎలా వినాలో నేర్చుకుంటాం. హల్లెలూయా. ఎలా అనుభవించాలో దేవుడు తెలియపరుస్తాడు. దేవునిలో అనుభవంలో ఎదుగుతూ ఉంటాం. ఈ వ్యక్తి ఉన్నాడు, నేను ఆ సింహాన్ని వెంబడించాను, ఆ ఎలుగుబంటిని వెంబడించాను, దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని. హల్లెలూయా. దాన్ని తరిమి చంపాడంట. హల్లెలూయా. ఒక్కసారి మీరు ఎప్పుడన్నా చూశారో లేదో కానీ సింహం గర్జిస్తే యూ కెన్ ఫీల్ ఇట్. దగ్గరలో ఉన్న ఆ వైబ్రేషన్స్ కూడా మీ బాడీలోంచి మీరు అనుభవించగలరు, అంత భయంకరంగా ఉంటుంది. నేను సౌత్ ఆఫ్రికాలో గమనించాను. ఫస్ట్ సర్వీస్లో చెప్పాను, నేను దేవుణ్ణి తెలుసుకోకముందు వేటగాడిని. మేము ఈ పులుల్ని కూడా వేట చేసినటువంటి కుటుంబం మాది, ఫ్యామిలీ. ఒకసారి ఒక అడవిలో నేను, మా మామ, మా తల్లి, మేమందరం రాత్రి అయిపోయింది, లైట్ వేసి చూస్తూ ఉన్నాం. సడన్గా ఒక లెపర్డ్ వచ్చింది, చిరుతపులి వచ్చింది. రాగానే నేను వెనకే కూర్చొని ఉన్నాను, టాప్ ఏమీ లేదు, అంత ఓపెన్ టాప్ జీప్ అది. దాంట్లో లేచి ఆయన ఫైర్ చేసినప్పుడు ఎంత బిగ్గరగా అది గర్జించిందంటే యూ కుడ్ ఫీల్ ఇట్. ఒక రకమైన అదేమంటారు, జలదించడమో ఏదో అంటారు చూసారా, అది అయ్యింది ఇట్లా. కానీ ఏంటంటే అది చనిపోలేదు అక్కడ. చనిపోకపోతే వూండెడ్ టైగర్ అయినా, వూండెడ్ లెపర్డ్ అయినా, వూండెడ్ లయన్ని వదలకూడదు ఎప్పుడు కూడా, ఎందుకంటే చాలా హాని చేస్తుంది, చాలా చాలా క్రూయల్గా ఉంటుంది. సో నెక్స్ట్ డే రావాలి, వచ్చి అది ఎక్కడ ఉంది, ఏ పరిస్థితి అని, చాలా డేంజర్ ఇది. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో దాన్ని ఎదుర్కోవడం చాలా భయంకరం, ఏదన్నా జరగవచ్చు. అప్పుడు మా మామ, మా తాతగారు, ఇంకెవరెవరు, 3-4 గన్స్తో కార్లో కాదు నడిచి వెళ్ళాలి. మరి దేవుడు ఆ రోజుల్లో దేవుడు తెలియకపోయినా షికార్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళం.
ఆయన కృపలో కాపాడేవాడు. నడిచి వెళ్తున్నప్పుడు అది ఎక్కడ దాక్కుందో తెలిసి సడన్గా పౌన్స్ అయి చనిపోయిన వారు అనేకులు ఉన్నారు ఇట్లా అనే. అంటే నేనేం చెప్తున్నా, ఆ గర్జన ఎలాగుంటుందంటే అది మాటల్లో చెప్పలేము. అదైతే వెళ్తా ఉన్నాము, సడన్గా ఒక దగ్గర చనిపోయి పడిపోయి ఉంది కాబట్టి ఏమీ కాలేదు. కానీ ఇటువంటి పరిస్థితులు, వేరే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో చేతులతోనే పోరాడాల్సి వచ్చింది ఒక వ్యక్తికి. అంటే దావీదు గన్నులు లేవు, కత్తులు లేవు, మరి ఆయన దగ్గర ఉంది వడసలి మట్టికే. ఆయన దాన్ని వెంబడించి ఎదిరించి చంపాడు. అగండి, ఎందుకు చెప్తున్నాం ఇదంతా? దేవుడు ఆయనకి ఏ విధంగా సహాయం చేశాడు అని ఆయన ఒక ముద్రించిపోయింది ఆయన హృదయంలో. నాకు సహాయకుడు దేవుడు, ఆయన నన్ను విడిపించాడు, ఆయన శక్తితోనే, మనిషిగా చేయలేను నేను, దేవుని శక్తి అభిషేకము ద్వారానే నేను అది జరిగించగలను అనేది ఆయన హృదయంలో స్థిరపరచబడ్డది, నాటబడ్డది ఆ సత్యం. అందుకేమంటున్నాడు చదవండి ఇప్పుడు. అది నా మీదకు రాగా దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని. హల్లెలూయా. చూసారా, ఏ విధంగా దేవుడు వాటిని అప్పచెప్పాడో అదే విధంగా ఫిలిస్తీయుడిగా నా చేతులకి అప్పచెప్తాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అనుభవం ఉంది కాబట్టి ఆ విధంగా మాట్లాడగలుగుతున్నాడు. ఏమని, ఇంతకు ముందు చేసినట్టయితే దేవుడు మళ్ళీ చేస్తాడు, ఆ వ్యక్తి జీవితంలో చేసినట్టయితే నా జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు? దేవుడు పక్షపాతి కాదు కాబట్టి నేను నమ్మగలను, నేను ఎదిరించ. ఈ యొక్క విశ్వాసంతో, అనుభవపూర్వకమైన అనుబంధంతో ఎదిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దావీదు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాడు. చదువు. సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. హల్లెలూయా. చూసారు, ఆ వ్యక్తి యొక్క మనం కన్ఫెషన్ ఏం చేస్తున్నాడు ఇక్కడ? మనం ఒప్పుకోలు చేస్తున్నాడు. కన్ఫెషన్ అంటాం ఇంగ్లీష్లో. ఎందుకు కన్ఫెషన్ అనేక మంది జీవితాల్లో పనిచేయటం లేదంటే దాన్ని గమనించటం లేదు, ఆ సత్యాన్ని గ్రహించటం లేదు, ఆ సత్యాన్ని మన స్వంతగా అనుభవపూర్వకంగా మనం దాన్ని ధ్యానిస్తూ ఆ చిత్రాన్ని చూస్తూ మనం పలకటం లేదు. ఏదో ఒక లైక్ అ ప్యారెట్, చిలకలాగా పలికేస్తే అయిపోద్దని ఒక మెకానికల్గా చేస్తున్నాం కాబట్టి, యాంత్రికంగా చేస్తున్నాం కాబట్టి అది జరగటం లేదు. కానీ మీరు సమయము తీసుకొని ఆ వాక్యాన్ని ఏ ఒప్పుకోలు చేస్తున్నా అది ధ్యానించి అది ఆ చిత్రాన్ని చూస్తూ మీరు ఒప్పుకోలు చేసినట్టయితే ఆ సత్యం మీలో స్థిరపరచబడుతుంది. ఎప్పుడైతే స్థిరపరచబడుతుందో అది మీ జీవితంలో అనుభవంగా మారుతుంది. అప్పుడు మీరు ధైర్యంగా ఏది వచ్చినా దాన్ని ఎదురిస్తూ నేను జయిస్తాను, నేను గెలుస్తాను, నేను ఖచ్చితంగా నన్ను దేవుడు నాకు ఉత్తీర్ణం ఇస్తాడు, నాకు జయాన్ని ఇస్తాడు, నాకు విడుదలనిస్తాడు అని ఖచ్చితమైన విశ్వాసంతో మీరు పలకగలరు, అనుభవించగలరు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనిస్తుంది ఏంటంటే, దావీదు భయముతో భీతితో ఆ సింహాన్ని చూసి పారిపోలేదు, ఆ ఎలుగుబంటిని చూసి పారిపోలేదు, కానీ లేకపోతే ఫిలిస్తీయుని చూసి, యోధుడిని చూసి పారిపోలేదు, కానీ దాన్ని ఎదిరించాడు. ఆ రకమైన జీవితం జీవించాలని దేవుడు మన పట్ల కోరుతున్నాడు. మనము భయం, ఏ పరిస్థితి వచ్చినా, ఎటువంటి అడ్డంకి వచ్చినా, ఎటువంటి ఆటంకం వచ్చినా గమనించండి, దేవుడు మనకు తోడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు అనే నిశ్చయత మన హృదయంలో ఉన్నట్టయితే నేను గెలుస్తాను, నేను జయిస్తాను అనే నమ్మకంతో అనుభవపూర్వకంగా మనం ముందుకు కొనసాగలం. హల్లెలూయా. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, వచ్చే వారం ఇంకా ముందుకు వెళ్దాం. హల్లెలూయా. దీవించబడ్డారా?